Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 15th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలో క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలకు వరల్డ్ బ్యాంక్ మద్దతు. ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా స్టేట్లో క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్స్కి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించబోతోంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది క్లీన్ ఎయిర్ ప్రోగ్రాము, వరల్డ్ బ్యాంక్ గురించి కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తే న్యూఢిల్లీలో ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా వరస్ట్గా ఉంది, వెరీ పూర్కి వెళ్ళిపోయింది. న్యూఢిల్లీలో వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది, అంటే గాలి నాణ్యత. మరి న్యూఢిల్లీలో ఆ గాలి నాణ్యత అంత పూర్ స్టేట్లోకి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? పక్కన ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఈ పంజాబ్, హర్యానా ఇటువంటి స్టేట్లలో స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువగా అక్కడ రైతులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వరి పంటను, గోధుమ పంటను వాళ్ళు కోసిన తర్వాత కొద్దిగా మిగిలిపోతుంది. ఆ స్టబుల్ని వీళ్ళు ఏం చేస్తారు, మిషన్లతో కోత కోసిన తర్వాత ఆ వరి పంట కావచ్చు, గోధుమ పంట, దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కాల్ చేస్తూ ఉంటారు. ఆ బర్న్ చేసినప్పుడు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా ఎయిర్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంది, గాలి నాణ్యత తగ్గిపోతూ ఉంది. ఈ గాలి నాణ్యతను ఇంప్రూవ్ చేయడం కోసం, క్లీన్ ఎయిర్ని తీసుకురావడం కోసం వరల్డ్ బ్యాంకు ఇండియాకి $600 మిలియన్ మద్దతు ప్రకటించింది. ఎంత? $600 మిలియన్. $600 మిలియన్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఇస్తుంది, వరల్డ్ బ్యాంకు ఎందుకు ఇస్తుంది అంటే, వరల్డ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశమే డిఫరెంట్ కంట్రీస్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి పనులకు గ్రాంట్స్ కావచ్చు. గ్రాంట్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక సహాయం అని చెప్పవచ్చు. గ్రాంట్స్ కావచ్చు, లో ఇంటరెస్ట్ లోన్స్, అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 600 మిలియన్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, గ్రాంట్ రూపంలో. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇటీవల ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకున్నాం మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్లో స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ, స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ, ఒక ఆర్గనైజేషన్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ని రిలీజ్ చేసింది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ, ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఈ కాలుష్యం బారిన పడిన నగరాలు కావచ్చు, దేశాలు తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశము ఫస్ట్ ప్లేస్లో చాద్ కంట్రీ ఉంది. చాద్ ఈ రిపోర్ట్ ప్రకారం. ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఢిల్లీ విషయానికి వస్తే ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఈ రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని ఢిల్లీ ఉంది. సో మరి ఈ కాంటెక్స్ట్లో మనము ఎయిర్ని డెవలప్ చేయాలి, ఎయిర్ని, క్లీన్ ఎయిర్ని సాధించాలి అంటే తప్పకుండా ఇటువంటి ఆర్థిక మద్దతు అనేది అవసరము. మరి వరల్డ్ బ్యాంకు ఏ ప్రోగ్రాంలో భాగంగా ఇచ్చింది అంటే, రెసిలియంట్ ఏషియా ప్రోగ్రాంలో భాగంగా. రెసిలియంట్ ఏషియా ప్రోగ్రాం. రెసిలియంట్ అంటే ఎటువంటి విపత్తులు, ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం, దాన్నే రెసిలియన్స్ అంటారు ఇంగ్లీష్లో. రెసిలియంట్ ఏషియా ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఈ రెసిలియంట్ ఏషియా ప్రోగ్రాంలో భాగంగా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, ఇండో గంగా పరివాహక ప్రాంతము, అలానే హిమాలయ ప్రాంతంలో ఈ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, గాలి నాణ్యతను పెంపొందించడం కోసము ఒక ప్లాన్ని అమలు చేస్తూ ఉంది. ఆ ప్లాన్లో భాగంగా ఈ $600 మిలియన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంకుకు చెందిన రెసిలియంట్ ఏషియా ప్రోగ్రామ్ని ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్కి ఎవరు నిధులు ఇస్తూ ఉన్నారంటే, యూకేకు చెందిన ఒక ఆర్గనైజేషను, స్విట్జర్లాండ్కు చెందిన ఏజెన్సీ నిధులు సమకూర్చింది, ఫండ్స్ సమకూర్చింది. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ వరల్డ్ బ్యాంక్ గురించి. వరల్డ్ బ్యాంక్ గురించి డెఫినెట్లీ కొద్దిగా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే IMF గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామో, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది 1944లో ఏర్పాటైంది. పోస్ట్ వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్లోబల్ ఎకానమీ, ప్రపంచ ఎకానమీ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ ప్రపంచ ఎకానమీని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో 1944లో బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ పేరిట 2 ఆర్థిక సంస్థలు ఏర్పడ్డాయి. బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ పేరిట, బ్రెటన్ వుడ్స్ సంస్థలు అంటారు. 1944లో 2 ఏర్పాటయ్యాయి. ఒకటి వరల్డ్ బ్యాంకు, మరొకటి
IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఈ ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. IMF హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ DC. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇందులో మెంబర్ కంట్రీస్ 189 ఉన్నాయి. 189, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 189 ఉన్నాయి. మరి వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా వచ్చేసి అజయ్ బంగా ఉన్నారు. ఇండో అమెరికన్, భారత మూలాలు ఉన్న వ్యక్తి, ఇండో అమెరికన్ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా గుర్తు రావాల్సినది వరల్డ్ బ్యాంకు, IMF అంటే బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్. మరి వరల్డ్ బ్యాంక్ అంటే ఇది కేవలం ఒకే ఒక సంస్థ కాదు, ఇందులో 5 సంస్థల గ్రూప్ ఇది. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 5 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైనప్పుడు IBRDగా ఏర్పాటైంది. 1944లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRDగా ఏర్పాటైంది. 1944లో దీని పేరు వరల్డ్ బ్యాంక్గా మార్పు చెందడం జరిగింది. బట్ మనకి గుర్తు రావాల్సినది వరల్డ్ బ్యాంక్ అంటేనే గుర్తు రావాల్సినది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 5 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో 5 ఉంటాయి, IBRD, IDA అటువంటివి. సో ఇది వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి. సో ఓవరాల్గా దీన్ని లింకప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, జాతీయ మకానా బోర్డు మొదటి సమావేశం. నేషనల్ మకానా బోర్డు ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసింది, తొలి సమావేశం నిర్వహించింది. ఇక్కడ నేషనల్ మకానా బోర్డు, అసలు మకానా అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే డీమార్ట్లో మనకి ఈ టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. డీమార్ట్కి వెళ్తే ఇటువంటి సీడ్స్ ఉంటాయి, ఇవి తినేటివి, మకానా అంటారు వీటిని. ఇవి ఎక్కువగా బీహార్ ప్రాంతంలో పండిస్తూ ఉంటారు. ఇవి హైలీ న్యూట్రియంట్, చాలా పోషకాలు ఉంటాయి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే యూనియన్ బడ్జెట్ 2025-26లో 2025-26 యూనియన్ బడ్జెట్లో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఈ యొక్క బీహార్లో కావచ్చు, అలానే దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ ఏరియాస్లో ఈ వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ఈ మకానా కల్టివేషన్ని ఇంక్రీజ్ చేయాలి, ఈ మకానా సాగుని ప్రోత్సహించాలి అని చెప్పేసి నేషనల్ మకానా బోర్డుని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 15th సెప్టెంబర్ 2025, 2025 సెప్టెంబర్ 15న ఈ జాతీయ మకానా బోర్డుని లాంచ్ చేశారు, అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇప్పుడు అధికారికంగా తొలి సమావేశం జరిగింది. మరి ఇప్పుడు ఈ నేషనల్ మకానా బోర్డు హెడ్ క్వార్టర్స్ బీహార్లోని పూర్నియా, గుర్తుపెట్టుకోండి, బీహార్లోని పూర్నియా. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి బోర్డ్స్ హెడ్ క్వార్టర్స్ అడగొచ్చు, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మకానా గురించి అడగొచ్చు. మనం ఫస్ట్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ జాతీయ మకానా బోర్డుకి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే, ఈ సమావేశము ఎవరి అధ్యక్షత జరిగిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఈ యొక్క వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ డాక్టర్ దేవేష్ చతుర్వేది గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మరి ఇప్పుడు ఆ నేషనల్ మకానా బోర్డు సమావేశం జరిగింది. 476 crore ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. 476 కోట్లతో ఈ మకానా కల్టివేషన్ని, మకానా సాగుని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. ఈ 476 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 476.03 crore లాంచ్ చేశారు. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము. అంటే ఈ పథకం కింద ఫండ్స్ అన్ని, నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. ఈ పథకాల కింద నిధులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొద్దిగా పెట్టుకుంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. మరి ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే 6 years. ఈ 476 కోట్లు 2025-26 నుంచి 2030-31 వరకు, 2025-26 నుంచి 2030-31 వరకు ఈ నిధులని ఖర్చు చేస్తారు. సో ఇది మనకి సరిపోతుంది. సో ఇప్పుడు మనకి మకానా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ మనకి ఎగ్జామ్స్లలో అడుగుతాడు. మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్ అనేవాడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే వాడు కొద్దిగా ఇన్నోవేటివ్గా, వినూత్నాత్మకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. వాడు రేపు పొద్దున్న మకానా గురించి 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. క్రింది వాటిలో మకానా పంటకు సంబంధించి ఏవి నిజం అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ మకానా కల్టివేషన్ అని చెప్పేసి 2-3 పాయింట్లు ఇస్తాడు. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో పంటలు అక్కడ మనం తెలుసుకోవాలి. బీహార్లో మిథిలా మకానా అనే దాన్ని ఎక్కువగా పండిస్తారు. దీన్ని బీహార్లో మిథిలా ప్రాంతం ఉంది కదా, మనకి మిథిలా అనేది హిస్టరీలో కూడా చదువుతాం. మిథిలా ప్రాంతము బీహార్లో మిథిలా మకానాగా దీన్ని కల్టివేట్ చేస్తారు. మిథిలా అనే ప్రాంతంలో దీనికి GI ట్యాగ్ కూడా ఉంది.
2016లో దీనికి భౌగోళిక గుర్తింపు వచ్చింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి వీటిని ఏమని పిలుస్తారంటే ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్. ఫాక్స్ నట్స్ లేదా లోటస్ విత్తనాలుగా పిలుస్తారు. దీన్ని ఒక ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఆ ప్లాంట్ పేరు యూరియలే ఫిరాక్స్ వాటర్ లిల్లీ ప్లాంట్. యూరియలే ఫిరాక్స్ వాటర్ లిల్లీ ప్లాంట్ అనే మొక్క నుంచి వీటిని సేకరిస్తారు, తర్వాత వీటిని ప్రాసెస్ చేస్తారు, మనకి అమ్ముతారు. సో రైట్, సో డెఫినెట్లీ డిమార్ట్లో ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి, టేస్టీగా. లైక్ మనకి పాప్కార్న్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్కీమ్ గురించి అయిపోయింది. ఇలాంటి బోర్డ్స్ విషయానికి వస్తే నేషనల్ మకానా బోర్డు మనకి మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఇటీవల నేషనల్ టర్మరిక్ బోర్డును కూడా లాంచ్ చేశారని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. నేషనల్ టర్మరిక్ బోర్డు ఎక్కడ ఉంది? జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్. మరి దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు? దీనికి చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారు. మరి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డుకి సెక్రటరీగా, దీనికి ప్రధాన కార్యదర్శిగా వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ భవానీశ్రీ అనే ఐఏఎస్ ఆఫీసర్, ఈమె ఉన్నారు, మహిళ. సో మనకి రేపొద్దున చెప్పలేం, స్టాటిక్లో కూడా అడగొచ్చు. ఇక నేషనల్ కాఫీ బోర్డు అంటే ఎక్కడ ఉంది? జాతీయ కాఫీ బోర్డు హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నేషనల్ రబ్బర్ బోర్డు అంటే రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, కేరళలోని కొట్టాయము. అదే నేషనల్ టీ బోర్డు అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. రైట్, సో ఇది మనకి నేషనల్ మకానా బోర్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, 476 కోట్ల స్కీమ్ లాంచ్ చేశారు. సో ఎప్పుడు అనౌన్స్ చేశారు? యాక్చువల్లీ 2025-26 బడ్జెట్లో. నెక్స్ట్ వన్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2025. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2025 మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద, పవర్ మంత్రిత్వ శాఖ కింద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఒకటి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంధన పరిరక్షణలో మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఇండ్లల్లో మనం ఉపయోగించే ఎలక్ట్రిసిటీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్లలో ఉపయోగించే ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంటుంది, వృధా అవుతుంటుంది. సో ఆ ఇంధనాన్ని పరిరక్షించాలి, దాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ సాధించాలి, ఇంధన సామర్థ్యాన్ని సాధించాలి, వృధాని తగ్గించాలి అన్న ఉద్దేశంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం తెలంగాణకు ఒక నేషనల్ అవార్డు లభించింది ఇంధన పరిరక్షణలో, ఎనర్జీ కన్జర్వేషన్లో తెలంగాణకు సెకండ్ ప్రైజ్ లభించింది. గుర్తుపెట్టుకోండి, ద్వితీయ పురస్కారం, సెకండ్ ప్రైజ్ లభించింది. మరి దేనికి సంబంధించి ఈ అవార్డు వచ్చిందంటే, ఎవరికి వచ్చిందంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, టీజీ రెడ్కో స్టేట్ పర్ఫార్మెన్స్ అవార్డు కేటగిరీలో భాగంగా సెకండ్ ప్రైజు. ఈ అవార్డుల ప్రధానోత్సవము న్యూఢిల్లీలో జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి నుంచి ఈ అవార్డు తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. నెక్స్ట్ వన్, అగైన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు, ఆంధ్రప్రదేశ్కి కూడా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు లభించింది. మరి దేనికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ని అమలు చేస్తూ ఉంది. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అంటే ఈ రాష్ట్రంలో ఎనర్జీని సంరక్షించాలి, ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడం కోసం స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుని స్వీకరించిన వారు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, APSPDCL ఎండి, CMD చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శివశంకర్ ఈ అవార్డును స్వీకరించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేతుల నుంచి. మరి ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ విభాగంలో, స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ గ్రూప్ టూ అనే ఒక కేటగిరీ, గ్రూప్ 2 అనే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ ప్రైజ్ లభించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పుస్తకం రిలీజ్ చేశారు ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ అనే పుస్తకం, ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ అనే ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ ప్రాముఖ్యత ఏంటి, మనకి ఎగ్జామ్ అయినప్పుడు ఈ బుక్ ప్రాముఖ్యత ఏంటి, రీజనల్ కరెంట్ అఫైర్స్లో బాగా హెల్ప్ అవుతాయి. ఈ బుక్ని రచించిన వారు
ప్రముఖ పాత్రికేయుడు ఐ వెంకట్రావు, పాపులర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు అనే వ్యక్తి ఈ బుక్ని రచించారు, ఆయన రాశారు. ఈ బుక్ దేనికి సంబంధించినది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ విధంగా విలీనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అప్పట్లో విలీనమయ్యాయి కదా, విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ విధంగా మెర్జ్ అయ్యాయి, అలానే ఉమ్మడి తెలుగు రాష్ట్రం కావచ్చు, ప్రజెంట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలని పరిపాలించిన చీఫ్ మినిస్టర్స్ గురించి, అలానే విభజన అంశాలు, ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి ఆ విభజనకు సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. దీన్ని యాక్చువల్లీ తెలుగులో రాశారు. విలీనం విభజన పేరిట ఐ వెంకట్రావు గారు తెలుగులో రాస్తే ఈ పుస్తకాన్ని అనురాధ అనే రచయిత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ విభజన పుస్తకం. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 3 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవల నిర్ణయం తీసుకునింది. మనం ఇటీవల డిస్కస్ చేస్తున్నాం కదా. తెలంగాణ విషయానికి వస్తే 2047 కల్లా తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని సాధించాలి అంటే తెలంగాణ గవర్నమెంటు తెలంగాణని 3 జోన్స్గా డివైడ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. 2047 కల్లా తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని సాధించడం కోసం 3 జోన్లుగా తెలంగాణని డివైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎలా డివైడ్ చేసింది? క్యూర్ అని ఒకటి, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని, ప్రధానమైన పట్టణాలను ఒక జోన్గా, కోర్ అంటే ప్రధానమైన నగరాలు, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అని. ప్యూర్ అంటే ఇక్కడ ఏంటి, చిన్న చిన్న నగరాలు ఏవైతే ఉంటాయో వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అవి పెరి అర్బన్ ఏరియాస్, హైదరాబాద్కి ఆనుకుని ఉన్న నగరాలను డెవలప్ చేయాలి. దాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు? ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక గ్రామీణ ప్రాంతాలను రీజనల్ అగ్రికల్చరల్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. ప్యూరు రేరుగా తెలంగాణ డివైడ్ చేసింది. అలానే ఆంధ్రప్రదేశ్ కూడా 2047 కల్లా స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాన్ని సాధించడానికి 3 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 3 రీజనల్ ప్లానింగ్ బోర్డ్స్ 3 రీజనల్ ఎకనామిక్ జోన్స్గా డివైడ్ చేసింది. ఆ బోర్డులకి ఇప్పుడు చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. మనం తెలుసుకోవాల్సింది మరి ఆ 3 ప్లానింగ్ బోర్డ్స్ ఏవి? ఆ 3 ప్లానింగ్ బోర్డ్స్ 3 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని. ఒకటి నార్త్ కోస్టల్ జోను. ఈ నార్త్ కోస్టల్ జోన్ హెడ్ క్వార్టర్స్ వైజాగ్, అంటే వైజాగ్ కేంద్రంగా ఒక ప్రాంతీయ ప్రణాళిక బోర్డు. సెంట్రల్ కోస్టల్ జోను, ఈ సెంట్రల్ కోస్టల్ జోన్ హెడ్ క్వార్టర్స్ అమరావతి కేంద్రంగా ఒక రీజనల్ ప్లానింగ్ బోర్డు. రాయలసీమ జోన్కి హెడ్ క్వార్టర్ తిరుపతి కేంద్రంగా ఒక ప్రణాళిక బోర్డు. రైట్, ఇవి డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? నార్త్ కోస్టల్ జోన్ హెడ్ క్వార్టర్స్ వైజాగ్, ఇది వేటిపైన ఫోకస్ చేస్తుందంటే పోర్ట్స్ రంగము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిషరీస్ సెక్టారు, టూరిజము, వీటిపైన ఫోకస్ చేస్తుంది, దృష్టి సారిస్తుంది. ఇక సెంట్రల్ కోస్టల్ జోన్ తీసుకుంటే అమరావతి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ అమరావతి ఆ ప్రాంతంలో మెయిన్గా బలం ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, అగ్రికల్చరు, లాజిస్టిక్స్, మౌలిక వసతులు, టెక్స్టైల్స్, సిమెంట్, వాటిపైన ఫోకస్ చేస్తుంది, దృష్టి సారిస్తుంది. ఇక రాయలసీమ జోన్ తిరుపతి విషయానికి వస్తే రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అలానే మైనింగ్, హార్టికల్చర్ సెక్టారు, స్పిరిచువల్ టూరిజము, ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఇది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 జోన్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు విశాఖ ఎకనామిక్ రీజియన్కి ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. నార్త్ కోస్టల్ జోన్ హెడ్ క్వార్టర్స్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి బోర్డు ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇందులో ఇంకా సభ్యులు వచ్చేసి చీఫ్ సెక్రటరీ ఈ బోర్డుకి కన్వీనర్గా వ్యవహరిస్తారు. అలానే ఈ కమిటీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, ఇటువంటి మంత్రులు కొంతమంది ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఈ అమరావతి ప్లానింగ్ బోర్డుకి, తిరుపతి ప్లానింగ్ బోర్డుకి ఇంకా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ సహకారంతో వీటిని ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఇవి ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద జీసీసీని ఏర్పాటు చేయనున్న బ్రూక్ఫీల్డ్ సంస్థ. ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని బ్రూక్ఫీల్డ్ ఏర్పాటు చేయబోతుంది. బ్రూక్ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఆసియాస్ లార్జెస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్.
ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏంటి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్లో ఐటీ ఎంప్లాయీస్ ఇటువంటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటి? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇటీవల చూస్తే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా జీసీసీలు వస్తూ ఉన్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి ఎంఎన్సీ కంపెనీలు ఏర్పాటు చేసే ఒక లైక్ ఐటీ కంపెనీస్ తరహా లాంటివి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫారిన్ కంట్రీస్కి చెందిన ఎంఎన్సీలు వేరే దేశాలలో ఈ ఐటీ సర్వీసెస్ని డెవలప్ చేయడం కోసము, ఫినాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక సేవలను డెవలప్ చేయడం కోసము, బయోటెక్నాలజీ రంగము, ఫార్మా రంగము, లైఫ్ సైన్సెస్ రంగాన్ని ఇటువంటి రంగాలను అభివృద్ధి చేయడానికి జీసీసీలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే జీసీసీ అంటే ఇట్స్ ఎన్ ఆఫ్ షోర్ యూనిట్ ఆఫ్ ఎంఎన్సీ. ఇట్స్ ఏ ఆఫ్ షోర్. ఆఫ్ షోర్ అంటే ఆఫ్ షోర్ యూనిట్ అంటే విదేశాలలో ఏర్పాటు చేసే బ్రాంచ్లు, ఆఫ్ షోర్ బ్రాంచ్లు, ఆఫ్ షోర్ యూనిట్ ఆఫ్ ఎన్ ఎంఎన్సీ. ఇప్పుడు ఆసియాలోని అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. 1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో, $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేయబోతోంది. ఎక్కడ అంటే ముంబైలోని పోవాయి వద్ద, ముంబై మహారాష్ట్రలోని ముంబైలో పోవాయి అనే ప్రాంతం వద్ద ఏర్పాటు చేస్తూ ఉంది. 2029 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఎప్పటికల్లా 2029. దీని ద్వారా 30,000కి పైగా ఎంప్లాయ్మెంట్ దొరకబోతోంది. 30,000కి పైగా ఉద్యోగాలు సృష్టించబడబోతూ ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. నెక్స్ట్ వన్, బీమా రంగంలో ఎఫ్డిఐలను 100%కి పెంచే. మరి ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, ఇంకొక చిన్న క్లారిఫికేషన్ మనం ఇంకొద్ది డెప్త్ తెలుసుకోవాలి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అసలు ఏ రంగాల్లో ఉంటాయి? ఒక్క ఐటీ రంగమేనా అంటే ఐటీ రంగము, ఫార్మా రంగం కావచ్చు, ఫినాన్స్ సర్వీసెస్, అన్ని రంగాల్లో ఇవి ఉంటాయి. సో రేపొద్దున వాటి స్టేట్మెంట్లో అడగవచ్చు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి 2 పాయింట్లు ఇవ్వచ్చు. వీటిని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. రెండో పాయింట్ వచ్చేసి ఇవి కేవలం బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగంలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. అట్లా అడిగినప్పుడు మనము క్లియర్గా ఉండాలి. ఇవి డిఫరెంట్ రంగాలలో ఏర్పాటు చేస్తారు. ఎంఎన్సీ ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి వీటిని. నెక్స్ట్ వన్, బీమా రంగంలో ఎఫ్డిఐలను 100%కి పెంచే బిల్లుకు కేబినెట్ ఆమోదం. యూనియన్ కేబినెట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను 100%కి ఇంక్రీజ్ చేసే బిల్కి అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. ఇక్కడ ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు ఇన్సూరెన్స్ సెక్టార్లో 100%కి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు? ఇన్సూరెన్స్ సెక్టార్ మనం తెలుసుకున్నాం. ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఇండియాలో కవరేజ్ చాలా తక్కువ, చాలామంది ఇన్సూరెన్స్ చేసుకోరు. సో మరి ఆ ఇన్సూరెన్స్ సెక్టార్లో లైక్ పెనట్రేషన్ పెంచాలి, అందరూ కూడా ఇన్సూరెన్స్ని లైక్ అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ బిల్లుని ఈ వింటర్ సెషన్ పార్లమెంట్ సమావేశాల్లో లైక్ ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఆ బిల్లు పేరు వచ్చేసి ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2025 పేరిట ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు మనం ఏం టార్గెట్లు పెట్టుకున్నాం ఇన్సూరెన్స్కి సంబంధించి. ఫస్ట్ ఎఫ్డిఐల విషయానికి వస్తే ఎఫ్డిఐలు ఎన్ని రకాలు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డిఐస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మన ఇండియాలో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఐటీ సెక్టార్లో కావచ్చు, లేదంటే ఎనర్జీ సెక్టారు, ఇటువంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్టయితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన ఆదాయం కూడా, మన జీడిపి గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఈ ఎఫ్డిఐస్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు? ఎన్ని రూట్ల ద్వారా అంటే 2 రూట్ల ద్వారా, 2 మార్గాల ద్వారా వీటిని ఆకర్షించడం జరుగుతుంది. ఒకటి ఆటోమేటిక్ రూట్ అని ఉంటుంది, ఆటోమేటిక్ రూట్. మరొకటి అప్రూవల్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే భారతదేశంలోకి ఏవైనా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి అంటే ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, ముందస్తు ఆర్బీఐ పర్మిషన్ కూడా అవసరం లేదు. అంటే ప్రయర్ గవర్నమెంట్ అప్రూవల్ నో నీడ్, ఆర్బీఐ అప్రూవల్ కూడా నో నీడ్. ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, ఆర్బీఐ కూడా ముందస్తుగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని నిబంధనల కింద, సెబీ నిబంధనలు కావచ్చు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలు కావచ్చు, ఫెమా నిబంధనల కింద, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఇటువంటి నిబంధనలకు లోబడినట్టయితే ఆటోమేటిక్ రూట్ ద్వారా డైరెక్ట్గా అలౌ చేస్తారు.
అదే అప్రూవల్ రూట్ అంటే తప్పకుండా గవర్నమెంట్ అప్రూవల్ అవసరము, ముందస్తు గవర్నమెంట్ ఆమోదము తప్పకుండా అవసరము. జనరల్గా అప్రూవల్ రూట్ అనేదాన్ని డిఫెన్స్ సెక్టారు, కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్ ఉంటాయి కదా, వ్యూహాత్మక రంగాలు, డిఫెన్స్ సెక్టారు, ఎనర్జీ సెక్టారు, ఇటువంటి రంగాల్లోకి ఎఫ్డిఐలను డైరెక్ట్గా ప్రవేశపెట్టరు, తప్పకుండా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి రెండు మార్గాలు. మరి ఎఫ్డిఐ అంటేనే మనకి గుర్తురావాల్సినది, ఇండియాలో ఎఫ్డిఐలకు సంబంధించిన డేటా ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి ఎప్పటికప్పుడు ఎఫ్డిఐలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి, ఏ విధంగా భారతదేశంలోకి వస్తూ ఉన్నాయని చెప్పేసి. అలానే ఆర్బీఐ కూడా ఫెమా చట్టం కింద వీటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద ఈ ఎఫ్డిఐలను నియంత్రించవచ్చు. ఎవరు నియంత్రిస్తారు అంటే ఆర్బీఐ. సో గుర్తుపెట్టుకోండి, ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చూసుకుంటుంది, ఫెమా చట్టం కూడా చూసుకుంటుంది వీటి గురించి. మరి ఫెమా అంటే ఏంటి తెలుగులో? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం. ఇది యాక్చువల్లీ ఫెరా చట్టాన్ని రీప్లేస్ చేసింది. ఫెరా యాక్ట్ 1973 ఉండేది, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఆ ఫెరా చట్టాన్ని రీప్లేస్ చేసి దాని స్థానంలోనే ఫెమా చట్టాన్ని 1999లో తీసుకొని వచ్చారు. సో ఇది ఎఫ్డిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక ఎఫ్డిఐ అనేది యాక్చువల్లీ కొన్ని సెక్టార్లలో రానివ్వరు. ఇప్పుడు ఉదాహరణకు అటామిక్ ఎనర్జీ సెక్టార్ ఉంది. అటామిక్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ ఎనర్జీ, ఈ రంగంలో ఇప్పటి వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అనుమతి ఇవ్వలేదు. ఇది మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే ఇవి కీలకమైన రంగాలు. ఈ ఎఫ్డిఐలు వస్తే, ఫారిన్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వస్తే మనకి కొద్దిగా ముప్పు కూడా ఉంటుందని చెప్పేసి అటామిక్ ఎనర్జీ సెక్టార్లో లేదు. కానీ ఈ అటామిక్ ఎనర్జీ సెక్టార్లో కూడా ఎఫ్డిఐల్ని ప్రవేశపెట్టాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది మరి ఇంతకుముందు ఎంత ఉన్నింది? ఈ బీమా రంగంలో ఎఫ్డిఐలు 74% ఉన్నింది, 74% ఉంది ప్రెజెంట్ అయితే ఇన్సూరెన్స్ సెక్టర్లో. దీన్ని 100%కి పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికోసం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉంటుంది, కొన్ని యాక్ట్స్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సూరెన్స్ యాక్ట్ 1938ని, అలానే ఎల్ఐసి యాక్ట్ 1956ని, అలానే ఇర్డా యాక్ట్, ఇర్డా అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1999ని, వీటిని సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న రిమైండర్ అండి, మనం ఇంగ్లీష్లో మ్యాటర్ పెట్టడానికి చెప్పాం కదా, ఇంగ్లీష్లో మనకి సోర్సెస్ ఎక్కువ దొరుకుతాయి. సో తెలుగులో అనేది పెట్టకపోయినప్పటికీ మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు. డెఫినెట్లీ మనం ఇంగ్లీష్లో మ్యాటర్ పెట్టినప్పటికీ క్లియర్గా తెలుగు ప్రొనౌన్సియేషన్లో చెప్తా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోగలరు. సో ఇవి ఈ యాక్ట్స్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది బీమా రంగానికి సంబంధించి ఎఫ్డిఐ. నెక్స్ట్ వన్, చిరుతలకు ఆవాసంగా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. చీతాలు, ఈ చిరుతలకు ఆవాసంగా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ని మేము మార్చబోతా ఉన్నట్టు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు ప్రకటించారు. ఇక్కడ ఫస్ట్ చిరుతలు అంటేనే గుర్తురావాల్సినది మనకి ప్రాజెక్ట్ చీతా. ఈ ప్రాజెక్ట్ చీతా విషయానికి వస్తే ఇప్పుడు ఏమన్నాడు, ఈ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీన్ని చిరుతలకు థర్డ్ హ్యాబిటాట్గా మేము మార్చబోతా ఉన్నాము, 3వ ఆవాసంగా మేము దీన్ని మార్చబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. మనము ఫస్ట్ నుంచి క్లియర్గా వద్దాం. ప్రాజెక్ట్ చీతా నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి డెవలప్మెంట్స్ నీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాజెక్ట్ చీతా విషయానికి వస్తే ఇండియాలో 1952లోనే ఆసియాటిక్ చీతాలు అంతరించిపోయాయి. ఎక్స్టింక్ట్ అయ్యాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. సో ఈ చీతాలను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి సెప్టెంబర్ 17th, 2022లో ప్రాజెక్ట్ చీతాని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ చీతాని ఫస్ట్ మనకి చీతాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. ఏసియాటిక్ చీతా, ఆఫ్రికన్ చీతా, ఆసియా చీతా, ఆఫ్రికన్ చీతా. ఈ ఆసియాటిక్ చీతా భారతదేశంలో అంతరించిపోయి ఉండొచ్చు కానీ, ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయి ఉండొచ్చు కానీ, ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాల్లో ఇది ఉన్నాయి, కొన్ని ఆసియా దేశాల్లో. దీని ఐయుసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది. ఆఫ్రికా చీతా ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్,
అంటే ప్రమాదంలో ఉంది. సో ఇప్పుడు మనము 2022లో ఏదైతే ప్రాజెక్ట్ లాంచ్ చేసామో ప్రాజెక్ట్ చీతా, ఆఫ్రికా చీతాలను మనం తీసుకొని వచ్చాం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17, 2022 ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 2022లో నమీబియా కంట్రీ నుంచి 8 చీతాలను మనము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చాం, రైట్. ఆ తర్వాత 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 ఆఫ్రికా చీతాలను కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోకి తీసుకొని వచ్చాం, రైట్. ఇక ఇటీవల మనం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బోట్స్వానా కంట్రీకి వెళ్ళినప్పుడు, బోట్స్వానా కంట్రీ ఇది కూడా ఆఫ్రికా దేశము, బోట్స్వానా నుంచి 8 చీతాలను తీసుకురాబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి 8 చీతాలు జనవరి 2026లో ఇండియాకి రావడానికి ఛాన్స్ ఉంది. ఇవి కూడా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి రాబోతా ఉన్నాయి, రైట్. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ చీతా యొక్క ప్రాముఖ్యత. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ చీతా ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఖండం నుంచి ఇంకో ఖండంలోకి చీతాలను ప్రవేశపెట్టడానికి తీసుకొని వచ్చిన ప్రాజెక్టు. మరి ఇప్పుడు మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి చిరుత ముఖి అనే ఒక ఆడ చిరుత 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇండియా ఫస్ట్ బార్న్ చీతా ముఖి గేవ్ బర్త్ టు 5 చీతా కబ్స్ రీసెంట్లీ, రైట్. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటి, ప్రాజెక్ట్ చీతా టైం లైన్ తెలుసుకున్నాము. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆసియాటిక్ చీతా, ఆఫ్రికా చీతా యొక్క ఐయుసిఎన్ స్థితులు కూడా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది వీటి యొక్క ఆవాసాలు అంటే హ్యాబిటాట్స్. ఇప్పటి వరకు వీటిని తీసుకొని వచ్చినవి కూనో నేషనల్ పార్క్లోకి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల కిందట మనం డిస్కస్ చేసుకున్నాం, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ నుంచి 2 చిరుతలను అదే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించారు. 2 చిరుతలను మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించారు. అంటే ఏంటి, ఇప్పుడు చిరుతలకు ఎన్ని ఆవాస కేంద్రాలు ఉన్నాయి, కూనో ఒకటి, గాంధీ సాగర్ ఒకటి, ఇది కూడా మధ్యప్రదేశ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 2. అలానే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీని చిరుతలకు 3వ ఆవాస కేంద్రంగా, నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీని చీతాస్కి 3rd హ్యాబిటాట్గా అనౌన్స్ చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. మరి నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ 3వ ఆవాస కేంద్రం అయితే వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ 3వది ఎట్లా అవుతుంది, ఆ డౌట్ రావాలి మనకి. నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ 3వ ఆవాసం అయినప్పుడు ఇది కూడా 3వ ఆవాసం ఎట్లా అవుతుంది, ఇమ్మీడియట్గా డౌట్ రావాలా, దాన్ని ఇప్పుడు చెప్దాం మనము. మధ్యప్రదేశ్లో ఉన్న నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో, ఇందులో నవరదేహి శాంక్చురీ అనేది ఒకటి ఉంది, నవరదేహి. అలానే దుర్గావతి అనే ఒక శాంక్చురీ కూడా ఉంది, దుర్గావతి అనే ఒక శాంక్చురీ. అంటే ఇందులో 2 శాంక్చురీలు ఉంటాయి. ఇప్పుడు ఆ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది ఏదైతే ఉందో, దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే ఈ నవరదేహి ప్రాంతంలో ఉన్న నవరదేహిని దుర్గావతిని కలిపి ఏర్పాటు చేశారు. సో వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే నవరదేహి ప్రాంతము. అప్పుడు ఏంటి, నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా చిరుతలకు 3వ ఆవాసం, ఇదైనా కరెక్టే. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అయినా అది కూడా 3వ ఆవాసం కిందకే వస్తుంది, 2 కూడా కరెక్టే. మరి ఇది ఎక్కడ ఉందంటే సాగర్ డిస్టిక్, సాగర్ జిల్లా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏంటంటే కూనో నేషనల్ పార్కు, వీరాంగన దుర్గావతి, ఈ నవరదేహి అన్ని పక్కనే ఉంటాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని 3 ఆవాస కేంద్రాలు అంటే ఏవేవి, కూనో, సాగర్, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, 3వది నవరదేహి లేదా వీరాంగన దుర్గావతి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎన్ని చీతాలు ఉన్నాయి. ఇప్పుడు నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన చిరుతలు అన్నీ కూడా బతకవు కదా, కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా కూనో నేషనల్ పార్క్లో 30 చీతాస్ ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 30 చీతాలు. ఇక గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 2 చీతాలు ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ 32 దాకా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, ఇవాళకైతే. ఇక చీతా అంటేనే గుర్తురావాల్సినది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగం కదా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 పెద్ద పుల్లులను రక్షిస్తూ ఉన్నారు. ఇటీవల వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు 23వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు రష్యా
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అవ్వడానికి అంగీకారం తెలిపింది. మరి ఇప్పుడు రష్యా అంగీకారం తెలిపింది కాబట్టి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని కంట్రీలు ఉండబోతా ఉన్నాయంటే 19 కంట్రీస్. గుర్తుపెట్టుకోండి, ఐబీసీఏలో జాయిన్ అవ్వడానికి చాలా దేశాలు, 100కు పైగా దేశాలు రెడీగా ఉన్నాయి. కానీ అన్ని దేశాలు కూడా పూర్తి సభ్య దేశాలు కాదు. ప్రస్తుతానికి ఐబీసీఏలో 18 మాత్రమే అఫీషియల్ కంట్రీస్. ఇప్పుడు 19th అఫీషియల్ కంట్రీగా రష్యా జాయిన్ కాబోతోంది. రష్యా ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఐబీసీఏ యాజ్ 19th కంట్రీ. సో ఇవన్నీ ఇక మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఒకసారి నీట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇటువంటివి డేట్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇటువంటి కీలకమైన ప్రాజెక్టులు కాబట్టి ఎగ్జాక్ట్ డేట్ కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. ఎందుకంటే ఏపీ గ్రూప్ 2లో తీసుకున్నా, తెలంగాణ గ్రూప్ 2లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ అనేది చాలా వెయిటేజ్ ఉంది. ఇప్పుడు తెలంగాణ సిలబస్ కూడా చేంజ్ చేస్తామంటున్నారు. ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి ఎక్కువ వెయిటేజ్, ఎక్కువ సిలబస్ పెట్టడానికి ఛాన్సెస్ కూడా అంటున్నారు. కాబట్టి మనం డెఫినెట్లీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వన్, ఏఐ పోటీతత్వంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారతదేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీతత్వంలో వరల్డ్లో ఇండియా 3rd ప్లేస్లో నిలిచింది. ఇండియా ర్యాంక్స్ 3rd గ్లోబల్ ఇన్ ఏఐ కాంపిటేటివ్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఎప్పుడైనా ఒక రిపోర్ట్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రిపోర్ట్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్లో దాని ప్రకారం తీసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనం ఏ విధంగా పోటీ పడుతూ ఉన్నాము, ఎలా కంపీట్ అవుతా ఉన్నామన్న దాంట్లో ఇండియా 3rd ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికా స్కోర్ 78.6. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా స్కోర్ 36.95. ఇండియా 3rd ప్లేస్లో ఉంది. మన స్కోర్ వచ్చేసి 21.59. మరి ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎందుకు మనం ఇంతలా డెవలప్ అవుతూ ఉన్నామంటే, మనం చూస్తూ ఉన్నాం కదా ఏఐ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇండియాలో $17.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉంది. ఎందుకు? భారతదేశంలో ఏఐ రంగాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. అలానే అమెజాన్ కంపెనీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో, రాబోయే 5 ఏళ్లలో $35 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నట్టు ప్రకటించింది. ఎందుకు? ఇది కూడా ఏఐ రంగాన్ని, డిఫరెంట్ సెక్టార్స్ని డెవలప్ చేయడం కోసం. అలానే మనం ఇండియా ఏఐ మిషన్ని కూడా లాంచ్ చేశాం కదా. ఇండియా ఏఐ మిషన్ March 7th, 2024 మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియా ఏఐ మిషన్కి కేటాయించిన బడ్జెట్ 10,371.92 crore, 10,371.92 కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది ఇండియా ఏఐ మిషన్ని. సో అందుకే మనము ఇంతలా డెవలప్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి సూపర్నోవా స్టెంట్ క్లినికల్ ట్రయల్. ఇండియాలో ఫస్ట్ సూపర్నోవా స్టెంట్ క్లినికల్ ట్రయల్ని న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ నిర్వహించింది. ఇక్కడ స్టెంట్ అంటే జనరల్గా స్ట్రోక్స్ వచ్చినప్పుడు పేషెంట్స్కి అమరుస్తారు కదా, హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఇండియాలో అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ డివైస్ని క్లినికల్ ట్రయల్ చేయడం జరిగింది. అత్యాధునిక స్ట్రోక్ చికిత్సా పరికరం, దీని పేరే సూపర్నోవా స్టెంట్. పేరు గుర్తుపెట్టుకోండి, సూపర్నోవా. ఆల్రెడీ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలో పేషెంట్లకు ఈ సూపర్నోవా స్టెంట్స్ని అమరుస్తూ ఉన్నారు. వీటిని ఇండియాలోనే తయారు చేయబోతా ఉన్నారు. తద్వారా సంవత్సరానికి 17 లక్షల స్ట్రోక్ పేషెంట్స్కి దీనివల్ల లబ్ధి చేకూరబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అరౌండ్ 17 lakh స్ట్రోక్ పేషెంట్స్ యాన్యువల్లీ. నెక్స్ట్ వన్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు తొలిసారిగా మహిళా ప్రెసిడెంట్. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఈ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ జర్నలిస్టుల హక్కుల కోసం, ఇండియన్ జర్నలిస్ట్ రైట్స్ కోసం పోరాడే ఒక ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. ఆమె పేరు సంగీత బర్వా పిషారోటిని. సో మనకి డైరెక్ట్గా స్టాటిక్. సో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తుంటుంది. నెక్స్ట్ వన్, స్క్వాష్ ప్రపంచ కప్ విజేత భారత్. ఇండియా విన్స్ మెయిడెన్ స్క్వాష్ వరల్డ్ కప్. స్క్వాష్ ప్రపంచ కప్ని ఫస్ట్ టైం ఇండియా గెలుపొందింది. స్క్వాష్ గేమ్ అంటే ఇది ఒక బ్యాడ్మింటన్ మాదిరి ఉంటుంది. మనకి స్క్వాష్ అంటేనే గుర్తు రావాల్సింది అనాహత్ సింగ్. ఈమె
17 year old ప్లేయర్ అనాహత్ సింగ్, అలానే జోష్నా చిన్నప్ప అని, అభయ్ సింగ్ అని, ఇటువంటి వాళ్ళు గుర్తు రావాలి. మనకి ఎగ్జామ్లలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, ఈ ప్లేయరు ఏ క్రీడకు చెందినవారు అని. సో ఇప్పుడు ఈ స్క్వాష్ వరల్డ్ కప్ విషయానికి వస్తే, ఈ వరల్డ్ కప్ చెన్నైలో జరిగింది, తమిళనాడు. ఇండియా ఫైనల్లో 3-0 తేడాతో హాంకాంగ్ని ఓడించి టైటిల్ ఫస్ట్ టైం గెలుపొందింది. ఈ స్క్వాష్ వరల్డ్ కప్ని విన్ అయిన ఫస్ట్ ఏషియా టీం కూడా ఇండియానే. ఇక ఎవరు ఈ టీంలో మెంబర్స్ అంటే 4 మెంబర్స్: అనాహత్ సింగ్, జోష్నా చిన్నప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్. నెక్స్ట్ వన్, ఒడిషా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 100. ఒడిషా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 100 ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఒడిషాలో జరిగింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో, పురుషుల సింగిల్స్ విభాగంలో కేరళకు చెందిన కిరణ్ జార్జ్ విన్నర్గా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జ్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ యూసఫ్ని డిఫీట్ చేసి ఈ టైటిల్ గెలుపొందాడు. అగైన్ ఒడిషా మాస్టర్స్ 2025 ఉమెన్స్ సింగిల్స్, మహిళల సింగిల్స్ విభాగంలో విన్నర్గా ఇండియాకు చెందిన ఉన్నతి హూడా నిలిచింది. ఈమె హర్యానా రాష్ట్రానికి చెందిన ఆమె. ఫైనల్లో ఇండియాకే చెందిన ఇషారాణి బారువాని డిఫీట్ చేసి ఓడించి టైటిల్ గెలుపొందింది. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపికే, సైబర్ క్రైమ్ని అరికట్టడానికి ఆపరేషన్ సైబర్ హాక్ 2.0ని లాంచ్ చేసిన ప్రభుత్వం ఏది? ఏ పోలీసులు దీన్ని లాంచ్ చేశారు మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఎన్సీఆర్బి 2023 రిపోర్ట్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో హయ్యెస్ట్ సైబర్ క్రైమ్స్ ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఫస్ట్ ప్లేస్ ఏ రాష్ట్రంలో ఉంది, సెకండ్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంది? ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, 2025-26 ఇయర్కి గాను ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశ జీడిపి అంచనాను 7.2%కి ప్రకటించింది. గతంలో 6.5% అని చెప్పింది, ఇప్పుడు 7.2%కి పెంచింది. ఇక ఆసియా జీడిపి గ్రోత్ వచ్చేసి 5.1% ఉంటుందని చెప్పింది. 2025-26 ఇయర్ గాను ఆసియా జీడిపి గ్రోత్ 5.1% ఉంటుందని చెప్పింది. ఇక ఏడీబీ విషయానికి వస్తే 1966లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా మసాటో కండా, జపాన్కు చెందిన వ్యక్తి. ఇందులో హయ్యెస్ట్ షేరు, ఏడీబీలో అత్యధికంగా షేరు అమెరికాకి, జపాన్కి ఉంది. అమెరికా, జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్లో చైనా, ఆ తర్వాత ఇండియా. ఇక ఇందులో మెంబర్ కంట్రీస్ 69 ఉంటాయి. ఇందులో 50 కంట్రీలు ఏషియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవి, మరో 19 కంట్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్, ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించినవి 19 దేశాలు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలో క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలకు ప్రపంచ బ్యాంక్ మద్దతు. జాతీయ మకానా బోర్డు మొదటి సమావేశం. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2025 తెలంగాణకు సెకండ్ ప్రైజ్. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ ప్రైజ్. ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ బుక్ను రిలీజ్ చేసిన ఏపీ చీఫ్ మినిస్టర్. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి 3 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్. ఆసియాలోని అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్న బ్రూక్ఫీల్డ్. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డీఏలను 100%కు పెంచే బిల్లుకు కేబినెట్ ఆమోదం. చిరుతలకు 3వ ఆవాసంగా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఏఐ పోటీతత్వంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి సూపర్నోవా స్టెంట్ క్లినికల్ ట్రయల్. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు తొలిసారిగా మహిళా ప్రెసిడెంట్ సంగీత బారువా. స్క్వాష్ ప్రపంచ కప్ విజేత భారత్ ఫస్ట్ టైం గెలుపొందింది. ఒడిషా మాస్టర్స్ 2025 మెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుపొందిన కిరణ్ జార్జ్, కేరళ. ఒడిషా మాస్టర్స్ 2025 ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలుపొందిన హర్యానాకు చెందిన ఉన్నతి హుడా. ఇవాళ క్వశ్చన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.